లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల బెయిల్ ని ఈ రోజున ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. కొత్త మెరుపు ఏమిటి అనంటే A2, A3 గా ఉన్న వాసుదేవ్ రెడ్డి గాని, సత్యప్రసాద్ గాని యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను కూడా వాళ్ళు తోసిపుచ్చేశారు. వాళ్ళ బెయిల్ ఎందుకు రిజెక్ట్ కాబడింది, వీళ్ళు అరెస్ట్ ఎప్పుడవుతారు, ప్రాసిక్యూషన్ వారు చెప్పిన దాని ప్రకారంగా మద్యం పాలసీని తయారు చేసే దాని దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారికి డబ్బు చేరవేసేదాకా కీలకమైన వ్యక్తులు మిథున్ రెడ్డి కానీ, మోహన్ రెడ్డి గాని, ధనుంజయ రెడ్డి గాని, గోవిందప్ప బాలాజీ గాని ఏసీబీ కోర్టు ఈ రోజు నమ్మింది కాబట్టి వీళ్ళ బెయిల్ ని రిజెక్ట్ చేశారు. మరి ఇక ఇప్పుడు చర్చించుకోవాల్సింది ఖచ్చితంగా వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ల గురించే. అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ A2 వాసుదేవ్ రెడ్డికి, A3 సత్యప్రసాద్ కి యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి విపరీతంగా కృషి చేస్తా ఉన్నాడు అని హైకోర్టు అడ్వకేట్ అయిన వివి లక్ష్మీనారాయణ బయటపెట్టిన ఒక సంఘటన. కానీ ఈ రోజున అసలు పని జరిగిపోయింది. ఆ యాంటిసిపేటరీ బెయిల్ ని ఈ రోజున ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఇందులో వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళ అరెస్టులు మాత్రం జరగకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మాత్రం ఓ పెద్ద క్వశ్చన్ మార్కే మిగులుతోంది.